ఈరోజు ఉగాది శుభాకాంక్షలు మన యొక్క జిల్లా ప్రజలందరికీ కూడా ఎస్విఆర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాము. మన మధ్యలో శ్రీ పోకతోటి సింహాచలం గారు ఉన్నారు. వారితో కొన్ని సంగతులను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాం. సార్ నమస్కారం. నమస్తే. ముఖ్యంగా ఏంటంటే ప్రజల్లో కూడా మీకు మంచి పేరుంది. అంతకాలంలో చాలా జాగ్రత్తగా అందరి దగ్గర అందరూ మన్ననలు పొందుకుంటూ మీరు వచ్చి ఉన్నారు. మేము చూస్తున్నాము, ఇటు పబ్లిక్ లో కానీ మీడియాలో కానీ అటు మీ పార్టీలో కానీ మీరు చక్కటి విశ్లేషణాత్మకమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు కొనసాగుతున్నారు. మొదటిగా మీ యొక్క జీవితంలో, మీ యొక్క కుటుంబ జీవితంలో మీరు ఈ స్థాయికి రావడానికి మీకు ఒక ఆలోచన అంటూ ఉంటది. మీ యొక్క జీవితంలో, వ్యాపార రంగంలో, పూర్తిగా మీరు చేస్తున్నటువంటి పార్టీ వ్యవహారాల్లో ఒక ఆలోచన సరళి అనేది ఒకటి ఉంటుంది. మొదటగా ఆలోచన సరళి మీ మార్పుకు ఎలా దోహదపడింది అనేది మీరు తెలియజెప్పగలిగినట్లయితే మా ప్రేక్షకులు వింటారు, చాలా మంది అది తెలుసుకొని మరి కాస్త ముందుకు వెళ్తారు, చెప్పగలుగుతారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. ముందుగా ఈరోజు తెలుగు ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మన జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలందరికీ పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే మన ఎస్విఆర్ ఛానల్ నూతనంగా ఈరోజు ప్రారంభమవుతుంది. మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మ ఆ ఛానల్ మంచి అభివృద్ధి రావాలని చెప్పి శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే మన రమణ గారు కూడా నాకు అనేక సంవత్సరాల పరిచయం. ఈ రోజు ఈ ఎస్విఆర్ ఛానల్ పెట్టడం చాలా సంతోషం. ఎందుకంటే ఆయన నాకు తెలిసి చాలా సంవత్సరాల నుంచి మా పరిచయంలో ఎక్కడ కూడా ఎటువంటి తప్పు కూడా మా మధ్య దొరలేదు. అంత నిష్పక్షపాతంగా ఆయన ఉంటున్నారు. అటువంటి ఆలోచనతో ఆయన ముందుకెళ్తున్నారు. కాబట్టి ఈ ఛానల్ ప్రారంభించడం కూడా చాలా సముచిత నిర్ణయం నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన విలువలతో కూడిన వ్యక్తి, న్యాయం పక్క, ధర్మం పక్క నిలబడిన వ్యక్తి. కాబట్టి ఖచ్చితంగా దీనికి 100కి 200% అర్హుడని చెప్పి నేను భావిస్తూ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇలాగే మీరు ఎందుకు వచ్చినట్టే ఆ జీవితంలో ఎలా ముందుకు వచ్చారు ఏంటి చెప్పి అడిగారు కదా. మాది వ్యాపార కుటుంబం మొదటి నుంచి. మా నాన్నగారు బిజినెస్ మ్యాన్, ఆయన స్వర్గస్థులు అయ్యారు. తర్వాత నాది 2000 నుంచి నా వ్యాపారం ప్రారంభం జరిగింది. ముందుగా నేనేంటంటే నా దృక్పథం ఏంటంటే ఫస్ట్ నా కుటుంబాన్ని నేను పోషించుకోవడం చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది వ్యాపారంలో. ఆ తరువాత నేను పెరిగిన వాతావరణం కావచ్చు, కొన్ని దగ్గరికి వెళ్ళి నేను తెలుసుకున్న జ్ఞానంతో కావచ్చు, నేను బ్రతికింది కాక నా వెనక నా ముందు కొన్ని 100,000 మందికి ఉపాధి కల్పించాలని చెప్పి అదే ఉద్దేశంతో నేను వ్యాపారంలో రావడం జరిగింది. గత 40 సంవత్సరాల నుంచి నాకు ఏదైతే వచ్చిన బిజినెస్ లో 10% అనేది మనం పక్క తీసి ఆ వచ్చిన మనీతో అనేక ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. తద్వనగా మీకు అందరూ తెలుసు, కరోనాలో 2 తరలు కూడా మేము ఏం చేసామంటే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఒక 4 మండలు ఎంచుకొని వాళ్ళకి 4 మండలాలు కూడా ప్రతిరోజు ఒక వెహికల్, మండలానికి ఒక వెహికల్ సిద్ధం చేసి ఫుడ్, మాస్క్, వాటర్ బాటిల్, శానిటైజర్ ఆ రోజు మనకి ఏవైతే కావాలో N95 మాస్క్తో సహా మేము ఈ 4 మండలాలు కూడా సప్లై చేయడం జరిగింది. ఎలా అంటే ఆ రోజు ఎస్పీ గారు పర్మిషన్ తీసుకొని ఈ వెహికల్ కి ఎస్పీ గారు ఇచ్చే స్టిక్కర్లు అతికించి మా తోళ్ళకి స్టాఫ్ కి అందరికి ఒక వెహికల్ కి 4 చెప్పిన పంపించి నేను కూడా ఒక వెహికల్ ప్రయాణం చేయడం జరిగింది. అయితే మా అనుభవం ఏంటంటే అది గొప్ప అనుభూతి. ఆ రోజు మేము పారిశుద్ధ కార్మికులకి, పోలీసులకి, డాక్టర్లకి తీసుకెళ్లి ఇవ్వడం, ఫుడ్లు, ఈ వాటర్, నీళ్లు ఇవ్వడం అనేది ఒక ఎత్తు అయితే, ఏమీ లేదు ఆహారం లేనటువంటి నిరుపేద కుటుంబాలు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు తలుపు తడితే ఆ చిన్న పిల్లలు మాకు కనిపించాగానే మేము ఈ ఫుడ్, వాటర్ వాళ్ళ చేతులు పెడితే వాళ్ళ కళ్ళలో వచ్చిన ఆనందం, ఆ వాటర్ అనేది ఈ రోజు కూడా మర్చిపోలేదు. ఆ ఇన్స్పిరేషన్ తో కంటిన్యూ 2 నెలల పాటు కంటిన్యూ మేము సేవలు అందించడం జరిగింది. ఇది నా జీవితంలో ఒక అద్భుతం చెప్పాలి, ఒక చాలా మధురమైన జ్ఞాపకం చెప్పాలి. ఎందుకంటే అటువంటి సమయంలో డబ్బులున్నా ఫుడ్ దొరికేది కాదు, వాటర్ దొరికేది కాదు. వాళ్ళే కాదండి, పోలీసులు కూడా, డాక్టర్స్ కూడా ఆ టైంలో మధ్యాహ్నం 1 గంట 2 ప్రాంతాలు మంచిలు కూడా ఉండేవి కాదు. ఈ మాస్క్ అనేది చాలా తడిసిపోయి పీస్ అయ్యేది. ఆ టైంలో మేము ముంబై నుంచి తెప్పించి N95 మాస్క్ వాళ్ళకి ప్రజెంట్ చేశాం. వాళ్ళు చాలా హ్యాపీ అయిపోయారు. సకాలంలో నీరు ఇచ్చి ఆ ఫుడ్ అనేది ఇవ్వడం వాళ్ళు చాలా హ్యాపీ అనిపించింది. అలాగే వాళ్ళకన్నా ఎవరైతే బెగ్గర్స్ వాళ్ళకి ఎవరు మాకు ఇంకా ఆనందం అనిపించింది.
అటువంటి కార్యక్రమాలు మేము ఒక స్ఫూర్తిగా తీసుకుని చేయడం జరిగింది. అలాగే మేము కూడా ఇక్కడ లోపండిన గ్రామంలో ఒక రిసార్ట్ నిర్మించడం జరిగింది. అక్కడ ఒక ఆలయం నిర్మిస్తూ అక్కడ ఒక 2 గోశాలు కూడా మేము, ఎందుకంటే గోమాత అనేది ఉంటే మన అందరం సురక్ష ఉంటాం కాబట్టి ఆ గోమాత పాలు కూడా మేము బయటకు ఇవ్వకుండా ఎవరైతే మనకు అక్కడ వచ్చిన ఈ కస్టమర్లు కావచ్చు, సందర్శకులు వాళ్ళకి కాఫీ టీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా ఆఫీస్కి ఏ కావాలంటే వాళ్ళు వచ్చిన కస్టమర్కి ఇవ్వడం జరుగుతుందా. అక్కడ వ్యాపారం కోసం కాకుండా గోవులకు మనం పెంచాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. అక్కడి నుంచి ఆ కార్యక్రమం నిరంతరంగా సేవా కార్యక్రమాలు ఆలయాలకు కానీ, అనాథాశ్రయం కానీ, వృద్ధాశ్రయం కానీ మేము వెళ్ళి మా సేవలు అందించడం జరుగుతుంది. అక్కడ కూడా మనకి వృద్ధాశ్రమం అనేది, అనాథాశ్రమం అనేది ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండకూడదు నాకు కోరిక. ఎందుకంటే తల్లిదండ్రులకి పిల్లలు బాగా చూసుకుంటే వృద్ధాశ్రమం రావు. అలాగే పిల్లలు అనాథలు అవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకుంటే పిల్లలు అనాథాశ్రమం రాదు. ఈ 2 ఉండకూడదు నా ఉద్దేశం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ 2 ఉండాలి. ఎందుకంటే మన ఆ స్థాయికి ఇంకెళ్ళదు కాబట్టి నేను అక్కడ ఒక వృద్ధాశ్రమం, అనాథాశ్రమం కూడా నెక్స్ట్ ప్రారంభం చేయబోతున్నాం మీ ఛానల్ ద్వారా. ఇటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ముందుకెళ్తున్నాం. ఇది నా పద్యం అన్నమాట. సంతోషం సార్. ఇప్పుడు అది చదువుకి సంపదకి ఏమైనా తేడా ఉంటుందా? లేదు సార్, చదువు కంటే జ్ఞానం విలువైంది. ఎందుకంటే చదువు అనేది అవసరమే, అక్షరాలు రావాలి, మనం చదవాలి, అడిగిన వాళ్ళకి సమాధానం చెప్పాలి. కానీ మనం ఒక వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకోకుండా కాకుండా మన ఈ జీవితం భగవంతు ఇచ్చిన జీవితానికి మనవంతుగా ఈ దేశాన్ని మనం ఏదో ఒకటి ఇవ్వాలని స్ఫూర్తి ముందుకెళ్తే చదువుతో అవసరం లేదు. ఎందుకంటే నేనైతే నా భారతదేశం నేను అమితంగా ప్రేమిస్తాను. అలాగే భారతీయ జనతా పార్టీ అంటే నేను ఒక ఇష్టంతో వెళ్ళాను. ఈ దేశం నాకు ఇష్టమే, ఈ పార్టీ నాకు ఇష్టం కాబట్టి నేను ఈ 2 కూడా ఇష్టంతో చేస్తున్నాను. కాబట్టి నాకు చదువు అనేది ఒక పెద్ద సమస్య అనిపించలేదు. మీరు చదువుకున్న తర్వాత ఏ వ్యాపారం చేయడానికి ఇష్టపడ్డారు? ఏ వ్యాపారం స్థిరపడ్డారు? నేను చదువు అయిపోయిన తర్వాత ఆటోమొబైల్ రంగంలో మేము 2 జిల్లాలకి చేసేవాళ్ళం, స్పేర్స్ అండ్ ఆయిల్ సర్వీస్ చేసేవాళ్ళం. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో రావడం జరిగింది. అంటే ఈ 2 రంగాలు కూడా ఎందుకంటే ఇప్పుడు మేము రియల్ ఎస్టేట్ రంగం అనేది దాదాపు ఒక 1500 నుంచి 2000 వరకు ఉపాధి కల్పిస్తున్నాం. అలాగే మాకు ఒక 100 మంది వరకు స్టాఫ్ ఉన్నారు ఈ వెంచర్ల వరకు చేయడం, రెగ్యులర్ గుడి స్టాఫ్. అలాగే సీజనల్గా వచ్చిన స్టాఫ్ కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని 100 మందికి దీని ద్వారా ఉపాధి అనేది ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వచ్చిన ఏదైతే మనకి 10% మేము సైడ్ చేసి ఈ సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 విధాలుగా నా బతుకు తెరువుకి ఉపయోగపడుతుంది, అలాగే సమాజ సేవ కూడా ఉపయోగపడుతుంది చెప్పి ఈ రంగం ఎంచుకోవడం జరిగింది. సార్ మీ కుటుంబ నేపథ్యం కూడా, మీ కుటుంబం ఎంతమంది ఉన్నారు? నాకు 2 పిల్లలండి, పాప బాబు, మా మిస్సెస్, నేను, మేము 4. నేను చేస్తున్నారా? మేడం గారు హౌస్ వైఫ్, పాప రీసెంట్ మ్యారేజ్ అయింది, బాబు MBA చదివారు. ప్రజెంట్ ఆయన కూడా వ్యాపార రంగంలో నెక్స్ట్ ఈ ఇయర్ స్టార్ట్ చేస్తారు. అయింది రాజకీయం ఒక 2 years అవుతుంది సార్. ఇప్పుడు బీజేపీలోకి వచ్చారు. ఇప్పుడు ఇన్ని పార్టీలు ఉన్నాయి, తెలుగుదేశం, కాంగ్రెస్, ఇప్పుడు కమ్యూనిస్టులు, ఇలా అన్ని పార్టీలు కూడా, జనసేన, అన్ని పార్టీలు ఉన్నాయి. బీజేపీలోనికి రావడానికి ప్రారంభంలో చెప్పున్నారు. కానీ ప్రధాన కారణం ఏదో ఒకటి ఉంటది కదా, మీ హృదయానికి నచ్చే, మీ ఆలోచనకి నచ్చే మార్పు ఉంటుంది ఒకటి, అది చెప్పగలరు? చాలా మంచి క్వశ్చన్ సార్ ఇది. నేను ఇందాక చెప్పాను, నాకు ఈ పార్టీ అంటే ఇష్టం, భారతదేశానికి గౌరవం అనేసి. ఎందుకంటే మిగతా పార్టీలు నేను తప్పు పట్టలేదు సార్, అన్ని పార్టీలు ఉన్నాయి. కానీ భారతీయ జనతా పార్టీ ఎందుకంటే నాకు ఇష్టం అంటే ఇక్కడ ఒక సిద్ధాంతం పనిచేస్తున్నాయి, ఒక విలువలతో పనిచేస్తుంది పార్టీ. భారత్ మాతాకి జై అని చెప్పి ఏ పార్టీ కూడా చెప్పదు, ఇక్కడ భారతీయ జనతా పార్టీ చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ పార్టీ కన్నా దేశమే ముందు. ఫస్ట్ దేశం, తర్వాత పార్టీ. అదే విధానంతో వెళ్తాం. తర్వాత అన్ని కులాలకి గౌరవిస్తాం, అన్ని మతాలకు గౌరవిస్తాం. మీరు ఒక రాజకీయ పార్టీగా మీరు చూశారు భారతీయ జనతా. కానీ నాకు తెలిసి రాజకీయ పార్టీ కన్నా ఒక ప్రత్యేకమైన, ఒక విలువైన ఇంపార్టెంట్ అయిన విలువలతో కూడిన సేవా సంస్థ నేను చెప్తాను. ఎందుకంటే మీరు ఈరోజు చూడండి, మన భారతదేశంలో అన్ని పండుగలకి మేము ప్రయత్నిస్తాం, అలాగే అన్ని గోవులకి ప్రయత్నిస్తాం, అలాగే అన్ని దేవులకి ప్రయత్నిస్తాం. ఎక్కడెక్కడ మన కాశీలు చూసాం, గంగానే పక్షాల మోడీ గారు స్వయంగా చేశారు. అలాగే అనేక విగ్రహాలు కట్టాం. దేనికి? మన సంస్కృతి సంపద మనం తెలియపరచడం కోసం, అలాగే మన భారతదేశాన్ని ఉనికి తెలియపరచడం కోసం, మన సనాతన ధర్మాన్ని తెలియపరచడం కోసం. ఇవన్నీ రాజకీయ పార్టీకి అవసరం లేదు. రాజకీయ పార్టీ ఏముంటాయి, ఎన్ని ఓట్లు ఉంటాయి, ఎలక్షన్లు ఎప్పుడు, ఎవరు గెలుస్తారు, సీట్లు ఎవరికి ఎవరు, ఇదే చూస్తారు. కానీ మా పార్టీ, మీరు నమ్మరు, మేము పార్టీలో కొనసాగుతున్నాను.
ఎప్పుడు కూడా ఈ పార్టీ సీట్లు ఎలక్షన్ అనే మాట మాకు రాదు. కంటిన్యూ సేవా కార్యక్రమాలు మేము చేస్తాం. ఈ రోజు కూడా ఒకదంటే పంచాయతీ సేవలు చేస్తూ అక్కడ కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఆలయంకి వెళ్ళి ఈ రోజు అక్కడ చీరలు స్వీట్లు పంచి వచ్చామన్నమాట. అంటే ఏదో ప్రత్యేకత మా పార్టీకి ఉంటుంది. అలాగే మా సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాళ్ గారు ఉపాధ్యాయ గారు ఆ రోజు ఏ రోజైతే ఆ పార్టీ స్థాపించారో ఈ రోజు కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ఆ విధానం ఏంటలేదండి. ఈ పార్టీ అనేది చాలా విలువలతో కూడిన పార్టీ కాబట్టి నేను చాలా ఇష్టంతో వచ్చాను. భారతదేశంతో ఈ రోజు మనం చూసాం, ఒకప్పుడు భారతదేశం ఐక్యరాజ్య సమితిలో వెళ్తే మన దేశం ఎక్కడ ఉండేది, ఒక సైడ్ ఉండేది. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ప్రతి ఒక్క దేశం కూడా దక్కార్పదేశం స్వాగతం పలుకుతున్నారు. ఆ స్థాయికి మనం వెళ్ళగలిగాం. అంటే ఆయుధాలు కొనుక్కునే స్థాయి నుంచి ఆయుధాలు అమ్మే స్థాయికి మనం వెళ్ళాం. అంతటి గౌరవ స్థానంలో ఉన్నాం కాబట్టి ఈ క్రెడిట్ అంతా భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఇటువంటి పార్టీలో ఉండడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతుంది సార్. మంచిది సార్. ఇప్పుడు తదుపరి ఇప్పుడు మీరు తెలియజేసిన కొన్ని సంగతులు మేము ఆలోచన చేస్తుంటే, మీరు రాజకీయ పార్టీని ఎన్నుకున్నారు, బీజేపీని. మీకు ఇష్టంతో మీరు వచ్చారు. మీకు ఈ పార్టీలోనికి ఎవరైనా తీసుకొచ్చారా ప్రోద్బలంతో? లేదు సార్. ఈ పార్టీలో నేను ఇన్వాల్వ్ అవడానికి నేను కొంతమందికి రికమెండ్ చేయడం జరిగింది. ఈ పార్టీ నేను రావాలనుకుంటాను, నాకు బాధ్యత ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ పార్టీలో నేను సేవ చేయాలనుకుంటాను. ఎందుకంటే నేను వ్యాపార రంగంలో నేను ఇది ఉండి కొంతవరకు నేను సేవ చేయగలుగుతున్నాను. అదే పార్టీ పరంగా అయితే ఇంకా విస్తరణ ఎక్కువ అవుతుంది కదా, పార్టీతో బలం కూడా ఉండదు, అనేక కార్యక్రమాలు చేయవచ్చు అని చెప్పి నాకు ఈ రోజు వరకు ఏ బాధ్యత రాకపోయినా నా వంతు పాత్ర నిర్వహిస్తూ నేను దీన్ని ఎలా గుర్తించారు పార్టీ వారు మీ పట్ల? అంటే నేను చేసిన యాక్టివ్ అయిన వర్క్, సేవ, అలాగే గత 25 సంవత్సరాల ముందు నుంచి నేను చేసిన సేవ, ఇవన్నీ గుర్తించి ఈ పార్టీలో క్రియాశీలంగా చేస్తానన్న నమ్మకంతో నాకు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఆ నమ్మకం ఇచ్చారో ఆ బాధ్యత ఇంకా ఎక్కువగా నేను చేస్తూ ముందుకెళ్ళి చేయడం జరుగుతుంది. 2029 నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో, జిల్లాలో మీరు ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఉందా? అది పార్టీ అధిష్టానం ఏ నియోజకవర్గం ఆదేశిస్తే దానికి ఖచ్చితంగా నేను మాట తప్పకుండా చేస్తాను. మీరు చేయాలని మీకు ఇష్టం ఉంది? ఎస్, వెరీ గుడ్. ఎందుకంటే పార్టీ ఆదేశిస్తే ఖచ్చితంగా చేయవలసిందే. మా పార్టీ లేదండి, ఈ పని మీరు చెయ్యాలంటే నో అని చెప్పడం మా లేదు. ఖచ్చితంగా మా పార్టీ చెప్తే ఖచ్చితంగా చేస్తాం. అది మంచి పని అయి ఉంటుంది. ఓకే సార్. తర్వాత వ్యాపార వ్యవహారాల్లో కూడా రాణిస్తున్నారు, పార్టీలో కూడా రాణిస్తున్నారు. మీరు ఈ రెండింటిని అండర్స్టాండ్ చేసుకుని ముందుకు నడుస్తున్నారు. ప్రజలకు మీరు చెప్పబోయే సందేశం ఏమైనా? వ్యాపారం అనేది ఒక కన్ను అయితే పార్టీ కూడా రెండో కన్ను సార్. నాకు రెండు సమానమే. నేను వ్యాపార పరంగా చాలా మందికి ఉపాధిగా ఇవ్వగలుగుతున్నాను, అలాగే పార్టీ పరంగా సేవ చేయగలుగుతున్నాను. ప్రతి వ్యక్తి కూడా వ్యాపారంలో కావచ్చు, రాజకీయంలో కావచ్చు, ఆత్మశుద్ధిగా, త్రికరణ శుద్ధిగా, విలువలతో కూడిన పనిచేస్తే ఎప్పుడు రాణిస్తాం. ఎందుకంటే మనం ఎవరికి సమాధానం చెప్పాలి? అంతరాత్మ సమాధానం చెప్పాలి. ఈ అంతరాత్మకి మనం సమాధానం చెప్తూ, మనకందరూ తెలుసు కౌరవ పాండవ యుద్ధం, కౌరవులు కొన్ని వేల మంది సైన్యం, హేమాహేవీలు ఉన్నారు, కానీ అక్కడ అధర్మం ఉంది. పాండవులు 5 ఇక్కడ ధర్మం ఉంది. అందుకే భగవంతుడు ఇటువైపు కాశారు. వాళ్ళందరూ ఇన్ని లక్షల మంది, ఇన్ని లక్షల సైన్యం ఒక పక్క ఉన్నా ఆఖరి ఈ 5 పాండవులు యుద్ధంలో గెలవడం జరిగింది. అక్కడ దీన్ని బట్టి మన నీతి ఏంటంటే ధర్మం అనేది ఒకవైపు ఉంది, ఆ ధర్మం పాండవుల వైపు ఉంది, భగవంతుడు కూడా ధర్మం వైపు ఉన్నాడు. అలాగే ఈ వాక్యాన్ని, ఈ సూక్తిని మనం ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకొని అంతరాత్మ సాక్షిగా ధర్మం వైపు, విలువల వైపు ఎవరైతే నిలబడతారో ఖచ్చితంగా దేశంలో రాణిస్తారు, వ్యక్తిగతంగా రాణిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తి నమ్ముతున్నాను, అదే ఆచరిస్తున్నాను. సార్, చివరిగా మన బీజేపీ పార్టీ నుండి ఇప్పుడు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, మంచిగా పనిచేస్తున్నారు, 2 చోట్ల మీ యొక్క అంకిత భావాన్ని కొనసాగిస్తున్నారు, మంచిది. రేపు 29 నాటికి ఎగ్జాంపుల్ తదితర పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా సరే మీకు ఆ పార్టీని ఆహ్వానించి మరి పార్టీ టికెట్ ఇస్తామని గుర్తించి మిమ్మల్ని ఆహ్వానిస్తే కనుక మీరు ఇచ్చే జవాబు ఏమైనా ఉంటుందా? మీరు ఇప్పుడు కూర్చుల్లో అన్నిటికంటే ఒక అమూల్యాన్ని కూర్చొని నాకు ఇది అనిపిస్తుంది. చాలా సంతోషం మీరు అడిగినందుకు. ఎందుకంటే ఇది ఈ ఒక సరైన వేదిక మీద చెప్తాను అనుకున్నాను. మీరు ముందుగా అడిగారు కాబట్టి మిమ్మల్ని అభినందిస్తాను. థ్యాంక్ యూ సార్. నేను మొదటి నుంచి అదే చెప్తాను. నా మనస, వాచ, కర్మన ఆత్మ సాక్షిగా, త్రికరణ శుద్ధిగా, నా కుటుంబ సాక్షిగా, నా తల్లిదండ్రుల సాక్షిగా, ఈ దేశ సాక్షిగా నేను భారతీయ జనతా పార్టీలో నా ప్రాణం ఉన్నంత వరకు కొనసాగుతాను. పార్టీ బాధ్యత ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా ఈ పార్టీలో కొనసాగుతాను.
ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఇంకో పార్టీకి వెళ్ళని చెప్పి మేము అందరూ మధ్యలో మనస్ఫూర్తిగా మాటిస్తున్నాం సార్. చివరిగా మా ఎస్వీఆర్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబర్లుగా ఉన్న వ్యక్తులకి, జిల్లా ప్రజలకి మీరు చివరిగా శుభాకాంక్షలు చెప్తూ చెప్పాల్సింది ఏదో కూడా చెప్పగలుగుతారు. థ్యాంక్ యూ సార్. ఎస్ఆర్ ఛానల్ ముందే చెప్పాను, నాకు చాలా ఇష్టమైన పని రమణ గారు చేశారు. ఎందుకంటే ఆయన నాకు ఎంత ఇష్టమో ఇటువంటి ఛానల్ పెట్టడం కూడా నేను ఊహించలేదు. ఈ రంగంలో కూడా ఆయన వస్తారని చెప్పి చాలా సంతోషం. అంటే ఒక మంచి వ్యక్తి చేతుల్లో మీ అందరి అభిమానుల మధ్యలో ఈ ఛానల్ ప్రారంభం చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఛానల్ మంచి వాక్యాలతో మంచి న్యూస్ తో ముందుకు వస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే నా వంతు సహాయం కూడా ఆయన సహాయం చేయడం ఏంటి ఏం లేదు, కానీ ఏదైనా అవసరం అయితే ఖచ్చితంగా మా పార్టీలు వేరైనా మేమిద్దరం ఒకటే, ఖచ్చితంగా నా సహాయం ఉంటుంది. అలాగే ఈ ఛానల్ కూడా ఉంటుంది. నేను ముందు అదే చెప్తాను, ఇప్పుడు అదే చెప్తాను. ఏ వ్యక్తి అయినా సరే ఈ మనకు పత్రికా రంగం కూడాను మొదటి నుంచి అదే చెప్తానంట. మీ పత్రికా విలేకరు కానీ, మనకి ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ నా సూచన ఒకటే, మీ అందరూ కూడా ఇప్పుడు నేటి సమాజం తెలుసు, ఎన్నో ఒత్తిడితో మీరు ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ప్రింట్ మీడియా కొనసాగించాలంటే దానికి అవసరమైన నిధులు ఉండాలి, అలాగే ధైర్యం కూడా ఉండాలి. ఎందుకంటే మీకు ఒత్తిళ్లు కూడా చాలా ఎక్కువ వస్తాయి. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ఏం జరిగినా ధర్మం వైపు నిలబడండి, న్యాయం వైపు నిలబడండి. ఖచ్చితంగా అది మనకి పనికి వస్తాయి, కాస్తాయి. భగవంతుడు కూడా మనం చూస్తారు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాటించండి మనస్ఫూర్తిగా చెప్తాను. అలాగే ఏదైనా వార్త తెలిస్తే నిజాన్ని నిర్భయంగా అది శోధించి ఆలోచించి రాయండి. లేదనుకోండి, ఒకవేళ మనకు పొరపాటున ఆ వ్యక్తి మంచి వ్యక్తికి చెడ్డ వ్యక్తిగా మనం తప్పుగా చెప్తే అదే వ్యక్తి ఆ వ్యక్తిగతంగా ఇబ్బంది పడు కాకుండా ఆ కుటుంబం కూడా బాధపడుతుందండి. రెండోది, ఆ వ్యక్తి ఏదో సంస్థ కానీ ఇంకేదో ఉంటే ఆ సంస్థ నమ్ముకునే కొన్ని వందల వేల మందికి కూడా అది ఇబ్బందికర పరిస్థితి. కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే, సలహా కావద్దు, రిక్వెస్ట్ అనుకోండి, ఎప్పుడైనా సరే మీకు తెలిసిన వార్త ఖచ్చితంగా అది నిజాలుగా తెలుసుకొని అది మీరు ప్రజలకు తెలియజేయమని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇదండి ఎస్వీఆర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక ఆలోచన కోసం, మార్పు కోసం, ఒక ఆలోచన కోసం జరిగే మార్పు కోసం జరిగే ఒక ఆలోచన అనుకోవచ్చు. ఈరోజు చక్కటి ఈ ప్రశ్నావళిలో చక్కటి జవాబులను ఇచ్చి మనల్ని అందరినీ అలరించినటువంటి శ్రీ పోకతోటి సింహాచలం గారికి మరొకసారి హృదయపూర్వకంగా ఎస్వీఆర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్.